ఆ రాజా పులి ఆ నక్క ముట్టి ఆడతారు చూడు, మోసపోయింటారు చూడు. వాళ్ళ మోసపోయి వాళ్ళ కాడికి మేము మోసం చేసి వాళ్ళని తిన కనపడుతున్నా నీకు కామెంట్ పెట్టేటప్పుడు చూసి పెట్టు. ఇంకొకటి దొంగ దొంగ రూములు పేకాట ఆడతారు చూడు, మోసపోయింటల్లా ఇంటికాడ ఆస్తులు అమ్ముకొని నిస్సహాయ స్థితులు బాకీ అప్పులు కట్టేసి వాళ్ళ ఎరుపుగ్గు కథలు దెంగండి, అతి దెంగాకండి. కాదమ్మా, మీ ఆయన ముందర కూర్చోబెట్టుకుని నువ్వు లౌడాల మాటలు మాట్లాడతాను చూడు, నీకు సిగ్గు లేదు? మట్కా అంట, నక్కా ముట్టి అంట, చీటీలంట, మోసాలు చేసినంట బయట పెట్టు, మళ్ళా నీకు తెలిస్తే మాట్లాడదాం. ఇప్పుడు అతను చెప్పిన దాంట్లో తప్పేముందిమ్మా? తెలుగోళ్ళు ఎరుపుగోలు ఉన్నంత కాలము ఈ కోవిడ్లో మీ బిజినెస్కు లోటు లేదు. మీ ఏ బిజినెస్ చేయకుండా ఉన్నారు? ఒక లంజరికం తప్పగా చెప్పండి. అది కూడా ఏమన్నా వస్తే మొహం మీద ఉమ్ముతారేమో అని సైలెంట్గా ఉన్నారేమో కదా. ఎందుకు మా ఊరికే 50 మంది అంట 20 దినాలు అంట 1000 దినాలు లాభం దింగిండ్రేమో, 400 500 లాభం వస్తుందేమో. ఏమన్నా మిగతా 49 మందికి ఏమన్నా పంచుతాను రాది? వాళ్ళెట్టా మొట్టగూర్చుకోవాలన్నా? అతను చెప్పిన దానికి వాస్తవమే. నువ్వు మట్కా అంటావు, ఇది అంటావు, ఏమన్నా మాల్యాల్లో డబ్బులు వంచినావా నువ్వు? ఎందుకు మా ఊరికే సొల్లు మాటలు మాట్లాడతావు? నీదేం తప్పు లేదు. నీ ఆయన ఆటిస్తాండు, నువ్వు ఆడతాను అంతే. అతనికి బుద్ధి లేదు ఫస్ట్.